సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు వరలక్ష్మి అండి. 3 years నుంచి నేను హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నాను. చాలా కాంప్లికేటెడ్స్ ఉన్నాయి నా హెల్త్లో. అంటే డయాగ్నోస్ చేసినప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ ఎనీమియా అని తేలింది. అంటే ప్లేట్లెట్స్ స్టాప్ అయిపోయాయి. సో మెడిసిన్ త్రూయే నాకు ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయి ప్రజెంట్. సో ఆ ప్లేట్లెట్స్ లేని కారణం చేత నా బాడీలో కిడ్నీస్, ఐస్, లివర్, హార్ట్ చాలా అన్ని కాంప్లికేటెడ్గా ఓవరాల్గా నా బాడీలో ప్రతి పార్ట్ డాక్టర్స్ ఏమన్నారంటే డ్యామేజ్ అయిపోయింది అన్నారు. నేను దైవజనుల దగ్గర ప్రార్థన సహాయం కోరినప్పుడు ఏంటంటే ఎవరైనా పక్కన నించోవాలన్నా ఒక దుర్వాసన వచ్చేది. అంటే ఆ పార్ట్స్ ఇన్నర్లో డ్యామేజ్ అయిపోయి కుళ్ళిపోవడం అనమాట. అటువంటి పార్ట్స్ కుళ్ళిపోయిన సంగతి కూడా నాకు తెలీదు. అంటే హెల్త్ ఇష్యూ ఏదో అవుతుంది, బ్లీడింగ్ అయిపోతుంది అని నాకు అదొకటే తెలుసు. కానీ నా 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి, నా ఐస్లో క్లాట్ అయిపోయింది, ఇదంతా నాకు తెలియదు. కానీ ఒకరోజు లైవ్ కాల్లో డాడీ గారు అన్నారు, నేను అడక్క ముందే, అమ్మ నీ 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయాయి, దేవుడు నేను అద్భుతంగా స్వస్థపరుస్తున్నారు, నీకు కొత్త 2 కిడ్నీలు దయచేస్తున్నారు అన్నారు. ఇన్స్టెంట్గా డాడీ గారు చెప్పిన నైట్ 12కే నా కిడ్నీస్ స్వస్థపరచబడ్డాయి. నెక్స్ట్ డే నేను వెళ్ళినప్పుడు నీ కిడ్నీస్ బాగున్నాయి అని చెప్పారు. అందును బట్టి దేవుడికి స్తోత్రం. 3 years నుంచి నేను బ్లడ్ ఇష్యూతో సఫర్ అవుతున్నాను. అంటే బ్లీడింగ్. నేను లాస్ట్ మంత్లో వచ్చినప్పుడు డాడీ గారి పెద్దమ్మాయికి ప్రార్థన సహాయం కోరాను అనమాట. నేను ఇన్ని ఇయర్స్ ఈ బ్లడ్ ఇష్యూని భరించలేకపోతున్నాను, దీనికి పులి స్టాప్ అనేది లేదా అనేసి అమ్మాయిని అడిగినప్పుడు అమ్మాయి ఏమనిందంటే, కార్లో కూర్చుంది అమ్మాయి, నా స్టమక్ పైన చేయబెట్టి, అక్క ఇంకా ఈ రోజు నుంచి మీకు ఈ సమస్య ఉండదు అనింది. ఆ అమ్మాయి చెప్పిన రోజు నుంచి ఇంకా November 1st వరకు నాకు అట్లా అయ్యింది. November 1st నుంచి ఈ రోజు వరకు నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. బ్లీడింగ్ అనేదే లేదు, దుర్వాసన లేదు, ఏం లేదు. అందును బట్టి దేవుడికి స్తోత్రం. లైవ్ కాల్లో ఎన్నోసార్లు కరిష్మాకి నేను ఫోన్ చేసినప్పుడు, నా కుటుంబ సమస్యలు నేను చెప్పినప్పుడు, అమ్మాయి ప్రార్థన చేసిన ఆ రోజు ఆ క్షణమే నేను ఇన్స్టెంట్గా హీలింగ్ పొందుకున్నాను. మా ఇంట్లో అద్భుతాలు చూసాం. నా భర్త బాప్తిజం పొందలేదు. ఈరోజు ఈ నెలలోనే మీ భర్త గారు బాప్తిజం పొందుతున్నారు అనేసి అనగానే ఆ నెలలోనే మా భర్త గారు నేను చెప్పకముందే బాప్తిజం పొందారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. ఎన్నో అద్భుతాలు మా కుటుంబంలో దహించు అగ్ని మినిస్ట్రీస్ ద్వారా మేము పొందుకున్నాము. మరొక అద్భుతం ఏంటంటే, మా కాలనీ అంతా ఈ అమ్మాయి చనిపోతుంది, బ్రతకదు, డాక్టర్స్ కూడా ఈ అమ్మాయి చనిపోతుంది, బ్రతకదని చేతులు ఎత్తేశారు. రేపు నా జన్మదినం ఉంది కాబట్టి నేను డాడీ గారు ప్రవచించిన తర్వాత ఇది 2వ జన్మదిన వేడుక. హాస్పిటల్లో ఒక సెకండ్ కూడా నా ప్రాణం అనేది ఆ ఊపిరి ఆగిపోయింది. డాక్టర్స్ అప్పుడు అంబులెన్స్ రెడీ చేసి బాడీని ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు నన్ను సజీవలో లెక్కలో పెట్టారు. ఇదే నా గొప్ప సాక్ష్యం. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన సాక్ష్యమో. అయితే చనిపోయి బ్రతికి ఇది 2వ సంవత్సరం అంటుంది. హల్లెలూయా. 2 కిడ్నీలు పాడైపోయిన బిడ్డను దేవుడు స్వస్థపరిచాడు. ప్లాస్టిక్ ఎనీమియా అనే ఆ బలహీనత వలన బ్లడ్ ప్లేట్స్ తయారు కాకపోవటం, ఇలాగా తన సఫర్ అవుతూ దానివల్ల కిడ్నీ, లివర్ అన్నీ ప్రాబ్లమే. లోపల ఈ బ్లడ్ సరిగా అందకపోవటం వలన తనకు పార్ట్ కుళ్ళిపోయాయి, స్మెల్ వచ్చేది, ప్రతి పార్ట్ పాడైపోయి. డాక్టర్లు ఏమన్నారు, అన్ని పార్ట్స్ స్టాప్ అయిపోయి ఈ అమ్మాయి ఒక 1 weekలో చనిపోతుంది అని మా పేరెంట్స్కి, మా హస్బెండ్కి అందరికీ డిక్లేర్ చేశారు. ఇంకా వాళ్ళు నాతో చెప్పట్లే కానీ నాకు సిచ్యువేషన్ అర్థమయ్యింది. డాక్టర్కి డైరెక్ట్గా అడిగాను, డాక్టర్ గారు నేను చదువుకున్నాను, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, ప్రతి పార్ట్ డ్యామేజ్ అయిపోతుంది, బ్లడ్ సరిగ్గా అనగా డాక్టర్స్ ఇంకా నా హార్ట్ బీట్ అవన్నీ చెక్ చేసినప్పుడు అవన్నీ చివరి స్టేజ్లో ఉన్నాయని చెప్పారు. ఇంకా అయితే మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుని సన్నిధిలో లైవ్లో ప్రేయర్ చేస్తాను. ఒకసారి మహబూబ్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను. తర్వాత ఏమైంది? తర్వాత ఏంటంటే స్టెప్ బై స్టెప్ నేను ఇంప్రూవ్ అవుతున్నాను. మరొక విషయం ఏంటంటే, అసలు బెడ్ పై నుంచి మా హస్బెండ్, మా ఇంట్లో వాళ్ళు వాష్రూమ్ కూడా తీసుకెళ్లేవారు. బెడ్ పై నుంచి ఒక అడుగు కిందికి వెళ్ళాను, ఒక స్టెప్ మూవ్ అవ్వలేను, డ్రెస్ వేసుకోలేను, ఫుడ్ కూడా తినలేను, అసలు ఏం చేయలేను. 1 year అంతా అట్లా బెడ్ పైన అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇంప్రూవ్ అయింది. అయినా మెడిసిన్ వాడుతున్నప్పటికీ ప్లేట్లెట్స్ చాలా తక్కువ పెరిగేది. ఎవ్రీడే బ్లీడింగ్ అయిపోయేది. అసలు ఎంత హారబుల్ బ్లీడ్ అంటే అసలు ప్రతిరోజు ఒక నరకంలాగా చూశాను.
బట్ మొన్న పెద్దమ్మాయి నాకు స్టమక్ పైన చేయి పెట్టి ప్రార్థన చేసినప్పటి నుంచి అప్పటికి 1 డ్రాప్ బ్లీడ్ కూడా లేదు నాకు. కాలేజ్లో ప్రవచనం చెప్పారు, మీరు 1 రూపీ కూడా లేకుండా డబల్ బెడ్రూమ్ లైక్ మీరు ఇల్లు పొందుకుంటారని చాలామందికి ఆ రోజు న్యూ ఇయర్స్ వస్తుంది అనే సందర్భంలో క్రిస్మస్కి ముందు న్యూ ఇయర్కి ముందు ప్రవచించారు 4 years బ్యాక్. అయితే ఆ ప్రేయర్కి అటెండ్ అయిన వాళ్ళకి నేను అక్కడ ఎవరెవరి పేరు అయితే నేను ఒక్కదానే వచ్చాను, కానీ హృదయంలో నేను ఎవరెవరి పేర్లు తలుచుకున్నానో అందులో 12 మెంబర్స్కి 6 మెంబర్స్కి 1 రూపీ లేకుండా కానీ గవర్నమెంట్ త్రూ డబల్ బెడ్రూమ్ వచ్చింది. మా ఇంట్లో మా మదర్కి నాకు కూడా వితౌట్ 1 రూపీ వితౌట్ ఎనీ ప్రెజర్ ఎవరి రికమెండేషన్ లేకుండానే 2 డబల్ బెడ్రూమ్స్ మేము పొందుకున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత డీప్గా క్రియేట్ చేస్తున్నాడో చూడండి. గాడ్ బ్లెస్ యూ బేటా. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75